వెల్కమ్ టు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్. వెల్కమ్ టు ఆర్గానిక్ ప్రొడక్ట్స్. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ ఇండియాలో 2% మాత్రమే ఇప్పటివరకు ఉన్నది. ఇన్ ఫ్యూచర్ ఒక 5 సంవత్సరాలలో ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ మార్కెటింగ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ని బీట్ చేయడానికి అన్ని విధాలుగా సంసిద్ధమై ఉన్నది. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో ఇప్పుడు కొనసాగుతున్న వాళ్ళు మదర్ ఆఫ్ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ మెంబర్స్ అని అనవచ్చు. ఇన్ ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు క్వాలిఫికేషన్, మీకు ఒక ఐడెంటిటీ కార్డ్, ఇంకా అన్ని విధాల కండిషన్స్ వర్తించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ నమ్ముకోండి. ఇన్ ఫ్యూచర్లో డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ ప్రపంచాన్ని శాసిస్తుంది, ఇప్పటివరకు శాసిస్తుంది. ప్రపంచంలో అత్యధిక బిజినెస్లో సంపాదించిన వాళ్ళంటే డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లోనే. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో విమానాలు కొన్న వాళ్ళు ఉన్నారు, హెలికాప్టర్లు కొన్న వాళ్ళు ఉన్నారు, బిల్డింగ్లు కొన్న వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల వాళ్ళు ఉన్నారు. కొందరు అనుకోవచ్చు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో రాణించలేని వారు కూడా ఉన్నారని. ఓకే, ఉన్నారు, చాలామంది ఉన్నారు, అందులో చాలామంది ఉన్నారు. ఓకే, కానీ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో రావాలంటే ఒట్టిగానే ఐడియేసి నేను డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో ఉన్నా అనుకుంటే ఎవ్వరూ ముందుకు రాలేరు. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో ఉండాలంటే ఖచ్చితంగా సబ్జెక్ట్ తెలుసుకోవాలి, ఆ కంపెనీ యొక్క విధి విధానాలు తెలుసుకోవాలి. అవి తెలుసుకున్న తర్వాత బిజినెస్ చేసే విధానాలు తెలుసుకోవాలి, మెంటర్ గురించి తెలుసుకోవాలి, మనకు మెంటర్ ఏ విధంగా ఉన్నాడో తెలుసుకోవాలి, డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ కంపెనీ ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవాలి, కంపెనీ యొక్క హిస్టరీ తెలుసుకోవాలి, కంపెనీ యొక్క సర్టిఫికేట్స్ తెలుసుకోవాలి, కంపెనీ భారతదేశం ఇచ్చిన గైడ్లైన్స్ని పాటిస్తుందా లేదా తెలుసుకోవాలి. అంతేగాని ఏదో ఒక ప్రోడక్ట్ తీసుకొని వచ్చి నేను డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అంటే దాన్ని నమ్మిన ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో ఫెయిల్ అవుతూనే ఉంటారు. పోనీ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో అన్నీ ఉన్న దాంట్లో కూడా ఫెయిల్ అయినామని ఇంకా ఎవరన్నా అంటే ఓకే, ఫెయిల్ అయి ఉండొచ్చు, దానికి మన లోపమే. ఎందుకంటే సబ్జెక్టు తెలుసుకోకపోవడం కాకపోవచ్చు, నువ్వు లీడర్తో సమానంగా వాళ్ళు చెప్పే సూచనలు పాటించకపోవచ్చు, ప్లస్ నువ్వు కస్టమర్ దగ్గరికి వెళ్ళే విధానం వెళ్ళకపోవచ్చు, ఇంకా అనేక కారణాలు కావచ్చు. కానీ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అనేది ప్రపంచంలో నెంబర్ 1 మార్కెటింగ్. దాన్ని ఎవ్వరూ తక్కువ చేయాల్సిన అవసరం లేదు. భారతదేశంలో ఇంకా ఫ్యూచర్ చాలా ఉంది. దాదాపు 130-140 కోట్లు ఉన్న ఇండియాలో డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ని చేస్తున్న జనాలు మాత్రం 2-3%, ఈక్చువల్గా ఇంకా అంతకంటే ఉంటే 5%, అంతకంటే ఎక్కువనైతే లేరు. అది కూడా నార్త్లో ఎక్కువ ఉన్నారు, సౌత్లో ఇంకా తక్కువ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ నమ్ముకోండి. దాని మీద మీరు ఏది ఒక కంపెనీ అనుకోండి, ఏ కంపెనీ అయినా సరే డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ గురించి డీటెయిల్స్ తెలుసుకోండి, లేకుంటే మీకు లీడర్ గురించి తెలుసుకోండి. అంతేగాని ప్రతి ఒక్కటి డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అనేది కాదు. అందులో మనీ సర్క్యులేషన్ ఉంటాయి, ప్రోడక్ట్ బేస్డ్ ఉంటాయి, తర్వాత సింగిల్ ప్రోడక్ట్ బేస్డ్ ఉంటాయి. సింగిల్ ప్రోడక్ట్ బేస్లో కొన్ని మంచి ఉండవచ్చు, కొన్ని మంచి ఉండకపోవచ్చు, ఇంకా అనేక రకాలు. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ఉంటాయి. ఇవన్నీ డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ కాదు. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీరు ఫస్ట్ దాని గురించి సెర్చ్ చేయండి. సెర్చ్ చేసిన తర్వాత డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ అంటే ఏంటో తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ గురించి బయటికి వెళ్ళండి, తెలుసుకోండి. ప్రతి ఒక్కరు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ ఏది కంపెనీ మీకు నచ్చిన కంపెనీ, ఏ కంపెనీ గురించి నేను చెప్పాను. నేను డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో ఫ్యాన్ని, కాబట్టి ఏ కంపెనీ గురించి మీకు చెప్పాను. కానీ మీరు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ గురించి సెర్చ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత
మీరు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో అప్రోచ్ కాండి, ముందుకు పోండి. ముందుకు పోయిన తర్వాత మాత్రమే డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ మీకు సపోర్ట్గా ఉంటుంది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, ఎన్ని సంవత్సరాలైనా డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ని వదిలిపెట్టకుండా ఉండండి. ఉంటేనే మీకు డైరెక్ట్ సెల్ మార్కెటింగ్లో మీకు ఒక లైఫ్ అంటూ ఉంటుంది. డైరెక్ట్ సెల్ మార్కెటింగ్ని ఫస్ట్ సెకండ్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్గా మాత్రమే స్టార్ట్ చేయండి. ఇన్ ఫ్యూచర్లో అది ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్గా వస్తే మాత్రం దాని గురించి ఫస్ట్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్గా మీరు చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.